నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నిర్మించి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పుష్కర ద్వితీయ ఉత్సవంలో భాగంగా మహాకుంభాభిషేకం జరిగింది. 1080 కలశాలతో వాసవిమాత ఉత్సవమూర్తిని భారీ ఊరేగింపుగా శోభాయమానంగా భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో భాగవతం రామాయణం ఎలా ఉంటుందో వాసవిమాత పారాయణ పుస్తకం కూడా ఉంటే వైశ్య జాతి ఉద్ధరణ తెలుస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కలశం, కొబ్బరికాయ, అమ్మవారి చిత్రపటం కిట్లను 1080 మందికి పంపిణీ చేస్తామని అన్నారు. కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజు, వైశ్య జాతి సముద్ధరణ కోసం తన వివాహాన్ని కూడా విష్ణువర్ధన రాజు చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోకుండా ఎదిరించి ఆత్మార్పణ చేసుకున్న రోజు 1080 కలశాలతో పూజ అంటే సకల దేవతలను కూడా ఆవాహన చేసి ఆ 1080 కలశాలకు ఆవాహన చేసి పూజ చేశారు. గోపూజలో సకల దేవతలు నిక్షిప్తమై ఉంటారు. మహిళకు ప్రతి పురుషుడికి దేవాలయం కమిటీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన పెనుగొండ పీఠాధిపతులు కూడా రావటం మాకు చాలా సంతోషం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము ఎప్పటి నుంచో మరి ఈ తడకమల్ల సర్కిల్ని వాసవి సర్కిల్గా దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి స్థానిక రాజకీయ నాయకులందరినీ కూడా కోరుతున్నాం. మరి ఇక్కడ వాసవిమాత టెంపుల్ ఉండటం వల్ల ఇక్కడ త్వరితగతిన మరి ఆ సర్కిల్కు వాసవి సర్కిల్ అనేది నామకరణం చేసినట్లయితే పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా మరి వాసవి సర్కిల్ గుర్తింపుగా ఉంటుంది. అమ్మవారి స్థానిక శాసనసభ్యులు గారిని కోరిన మీదట మరి వాసవి సర్కిల్ ఒప్పుకోవడం జరిగింది.